హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. జ్యువెలరీ అంటే ట్రెండ్ అండి. ఈ మాటకి ఎంతమంది నాతో ఏకీభవిస్తారో చెప్పండి. నేనైతే జ్యువెలరీ ట్రెండ్ బట్టి నడిచేదే జ్యువెలరీ అని బాగా నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే నేను గత 25 సంవత్సరాల నుంచి నేను డిజైన్స్ చూస్తున్న విధానంలో నేను చూసిన అన్ని డిజైన్స్ కూడాను ఫస్ట్ జనరేషన్లో అంటే స్టార్టింగ్లో నేను చూసిన జ్యువెలరీ ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అవటం, కొంతకాలం తర్వాత కొంత జ్యువెలరీ కనుమరుగైపోవటం, ఆ తర్వాత మళ్ళీ ఆ పాత జ్యువెలరీ మళ్ళీ రిపీట్ అవటం. ఇది బహుశా జ్యువెలరీలోనే కాదండి, ప్రతి దాంట్లోనూ మన మానవ జీవన విధానంలో ఈ ట్రెండ్ అనేది ఒక పార్ట్ కలిసిపోయి నడుస్తూనే ఉంటుంది. సో ఆ ట్రెండ్ అన్నప్పుడు నాకు ఈ కంటెలు గుర్తొస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇవి ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో అంటే నేను మాటల్లో చెప్పలేను. సో దానికి అనుగుణంగా లో వెయిట్లో కంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, లో వెయిట్లో మెడంతా కూడాను ఒక మంచి చక్కటి అపీరెన్స్, చక్కటి లుక్ ఇవ్వాలి, మంచి ట్రెడిషనల్ లుక్ ఇవ్వాలి అంటే కంటే ఒక మంచి ఆప్షన్ అండి, అందులో డౌట్ ఏం లేదు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను చూపించబోతున్న ఈ 2 కంటెలు కూడాను నా పాత డిజైన్సేనండి. అంటే చాలా పాత రోజుల్లో కొన్ని సంవత్సరాల ముందు డిజైన్ చేసుకున్న పీసెసే. అఫ్ కోర్స్ ఇప్పుడు క్యాడ్ వచ్చింది, దానికి తగ్గట్టుగా ఈ లాకెట్స్ని కొత్త టెక్నాలజీ అప్లై చేసి తద్వారా చిన్న చిన్న చేంజెస్ చేసి కొత్త డిజైన్లా బయటికి తీసుకొచ్చిన డిజైన్స్ అనమాట. ప్యాటర్న్ అయితే పాతదే. సో ఈరోజు ఈ 2 కంటెలు కూడాను మీకు తెలుసండి. కంటెలు అనేటప్పటికి నేను 30 గ్రామ్స్ ఈ కంటే ఫుల్ కంటె అండి. అంటే మీకు మెడంతా కూడా కవర్ అయిపోతుంది. ఈ పైప్ ఏదైతే ఉందో ఇది హోలో పైప్ అండి. లోపల ఏమీ ఫిల్ చేయక్కర్లేదు, ఎందుకంటే హోలో అయినప్పటికీ షీట్ గట్టిగా తీసుకున్నాం, అందువల్ల ఎటువంటి డ్యామేజ్ ఛాన్స్ లేకుండా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కంటె అందం చూడాలి అంటే ఆడపిల్ల నెక్లో పెట్టుకున్నప్పుడే చూడాలండి, అంత బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. చూస్తే ఈ స్టిఫ్గా ఉన్నాయి, మెడలో ఎలా కూర్చుంటుంది ఏంటని అది వాడని వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తాయి. బట్ మెడలో పెట్టిన తర్వాత అండి, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా షాక్ అయ్యాను ఒకసారి, ఇంత చక్కగా మెడలో సెట్ అవుతుందా కంటే అని పెట్టి చూసినప్పుడు అమ్మాయికి. సో ఇది బ్యాక్ చైన్తో సహా చేయడం జరిగిందండి ఈ కంటే. అందులో కూడాను డిటాచబుల్ చేసాం ఈ పర్టికులర్ పీస్ ఏదైతే ఉందో. ఈ కంటే పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి. ఇది మిషన్లో తయారయ్యేది కాదు. పూర్తిగా చెయ్యికి అలవాటైన, చెయ్యి తిరిగిన ట్రెడిషనల్ సాంప్రదాయ నక్షి తెలిసిన వర్కర్ మాత్రమే, ఆ స్వర్ణకారులు మాత్రమే ఈ కంటె తయారు చేయగలరు పర్ఫెక్ట్ డిజైన్తో. హ్యాండ్ నక్షి కొట్టడం అనేది అది భగవంతుడి వరం అండి, అది అందరికీ వచ్చేది కాదు. నక్షి వర్కర్స్ అందరు కూడాను ఒకే విధంగా వర్క్ చేస్తారని చెప్పలేం. నైపుణ్యత అనేది ప్రతి మనిషికి మారుతూ ఉంటుంది, రైట్? సో అలాగే ఈ డిజైన్ ఏదైతే ఉందో, అంటే ఈ లాకెట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా అడ్వాన్స్డ్ క్యాడ్ అండి. ఒకప్పుడు హ్యాండ్మేడ్ డిజైన్ చేసేవాళ్ళం, అదే డిజైన్ని ఇప్పుడు క్యాడ్లో చేసాం. క్యాడ్లో చేయటం వల్ల ఆ డెప్త్ కానివ్వండి, ఆ మేకింగ్లో ఆ బ్యూటీ, ఆ క్లారిటీ, పర్టికులర్గా అంటే క్లియర్గా కనపడే విధానం మనకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ క్యాడ్లోనే, ఆ కంప్యూటర్తోనే అది సాధ్యం అవుతుంది. ఆ డెప్త్లు కానివ్వండి, ఆ హైట్స్, ఆ క్లియర్గా ఎక్కడెక్కడ ఆ నెమలు ఉందనుకోండి, ఎంత క్రిస్టల్ క్లియర్ నెమలు అనమాట. అంటే నెమలు ముక్కు దగ్గర నుంచి కంటి దగ్గర నుంచి కూడా దాని పింఛం కానీ అన్నీ క్లియర్గా, అంత క్రిస్టల్ క్లియర్గా వచ్చేస్తాయి క్యాడ్లో. అది కూడా అడ్వాన్స్డ్ క్యాడ్ ఉండాలండి. దాంట్లో కూడా మళ్ళీ ఎలా అయితే చేత్తో నక్షికి నైపుణ్యం అవసరమో, క్యాడ్ ఇంజనీర్కి కూడా అంతే నైపుణ్యం అవసరం, అందరూ చేయలేరు. సో ఈరోజు ఈ లాకెట్ ఏదైతే ఉందో డిటాచబుల్ చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ మీకు సపరేట్ అయిపోతుంది, ఈ 2 పీసులు సపరేట్ అయిపోతాయి. మళ్ళీ బ్యాక్ సైడ్ లూప్ ఇవ్వడం జరిగింది. దాంతో మీరు ఎనీ అదర్ చైన్లో మీకు నచ్చిన బీట్స్లో దేంట్లోకైనా ఈ లాకెట్ వాడుకునే అవకాశం ఉంది. అండ్ కింద డాంగ్లింగ్ గమనిస్తే మీరు నక్షి బాల్ ఇచ్చామండి. అందులో మళ్ళీ నక్షి బాలు విత్ గోల్డ్ మువ్వలు, అంటే ఇంకా పర్ల్స్ కానీ బీడ్స్ కానీ లేకుండా ప్యూర్ గోల్డ్లో కావాలన్నమాట, అలా చేయడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చక్కటి యాంటిక్ పాలిష్ ఇచ్చాం. నక్షి వర్క్స్ కంటే ఆ యాంటిక్ పాలిష్ మంచి లుక్ ఇస్తుందండి. ఎల్లో పాలిష్గా వదిలేయటం కన్నా నక్షి వర్క్లు, ఎనీ నక్షి వర్క్లు కొంచెం యాంటిక్ చేసామంటే ఆ చేసిన పనితనం క్లియర్గా మన కంటికి చూడగలుగుతాం. మనం కంటితో ఆ కంటికి ఆంతది అనమాట. ఆ నక్షి ఆ వర్క్ చేసిన వర్క్ అదే అక్కడే ఉంటుంది. కానీ అది మనం చూసే విధానంలో ప్లెయిన్ పాలిష్కి యాంటిక్ పాలిష్కి
డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా చక్కగా యాంటిక్ పాలిష్ చేసాం, డిటాచబుల్ లాకెట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఈ లాకెట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. అంత వర్క్ ఉందండి, అంత బ్యూటీ ఉంది ఈ లాకెట్లో. సో మీకు ఇది ఒక 15 గ్రాముల్లో తయారైపోతుందండి. ఇప్పుడు ఇది నేను బ్యాక్ చైన్తో కలిసి ఒక 35 చేశాను. బ్యాక్ చైన్ తీసేసాం అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఈ కంటిల్కి బ్యాక్ చైన్ అక్కర్లేదండి, డోరీ మీదే పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. కోర్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కొంతమందికి డోరీ ఇరిటేటింగ్గా ఉంటుందండి, వాడటం అలవాటు ఉండదు. సో వారు కంపల్సరీగా చైన్కి వెళ్తూ ఉంటారు. సో చైన్ ఒక 5 గ్రాములు తీసేస్తే మనకి ఇది 30 గ్రామ్స్ కంటే, ఆ 30లో కూడాను మనకి ఇది ఒక 15 గ్రాములు, ఇది ఒక 15 గ్రాములు, లాకెట్ ఒక 15, కంటిలో 15 గ్రాములు. ఆ విధంగా మనం ఇది డివైడ్ చేసి చేసాం. అదేవిధంగా ఇంకటి చూపిస్తానండి. ఈ రెండు కూడాను బహుశా కొంతమంది నా పాత వీడియోలో చూసే ఉంటారండి. రెండు పాత డిజైన్సే, బట్ బ్యూటిఫుల్గా ఉంటాయండి. రెండు ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దామని మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇది ఎలా అయితే అడ్వాన్స్డ్ క్యాడ్ హ్యాండ్మేడ్ కంటే ఎలా వచ్చిందో, ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ అండి. ఇందులో క్యాడ్ అనేదే లేదు, పూర్తిగా ట్రెడిషనల్ పీసు. ఈ లాకెట్ అంతా కూడాను నక్షి వర్క్ చేసాం. ఎలా అయితే కంటి మీద నక్షి వర్క్ ఉంటుందో అలాగే ఈ లాకెట్ అంతా కూడాను నక్షి వర్క్ చేయడం జరిగింది. చక్కటి ట్రెడిషనల్ లాకెట్ అండి. చక్కగా ఏం చెప్పాలి నేను, మీరు ఏ ఏజ్ అమ్మ, ఇది కొంచెం ట్రెండీగా ఉంటుంది, ఇది కొంచెం అంత ట్రెడిషనల్గా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏ ఏజ్ వారికైనానండి చక్కగా కొంచెం యంగర్ జనరేషన్ అనుకోండి, ఈ పీస్ బాగా లైక్ చేస్తారు. ఇది అందరికీ బాగుంటుందండి. 8 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి పెద్ద 50 ఏళ్ళు 60 ఏళ్ళు శ్రీమూర్తి వరకు కూడా పెట్టుకుంటే అంత అందంగా ఉంటుందండి. అంత ట్రెడిషనల్ వర్క్ వచ్చింది. చక్కగా అవసరమైన దగ్గర పచ్చలు కెంపులు వాడాం. కింద పర్ల్స్ డాంగ్లింగ్ చేయడం జరిగింది, పర్ల్స్ తోటి గోల్డ్ మువ్వలు. దాంతో ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చిందండి. రెండు కంట్లు కూడాను నాకు చాలా ఇష్టమైన డిజైన్స్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చక్కటి బడ్జెట్లో వస్తాయి. కస్టమర్ కూడా హ్యాపీగా పెట్టుకుంటే అంత బ్యూటిఫుల్గా అంత సంతోషపడతారండి, అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది డిజైన్లో. అదేవిధంగా ఇది మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఎండింగ్లో లాస్ట్లో ఈ పీస్ చూపించబోతున్నానండి. ఇది మకర కుందనాలు కూడా చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఈ 3 డిజైన్స్ కూడాను తెలంగాణ ట్రెడిషనల్ తెలంగాణ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన డిజైన్స్ అండి. ఈ కంటి కానివ్వండి, ఈ మకర కుందనాలు కానివ్వండి. ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలంతా రూల్ చేస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. సో మకర కుందనాలు చాలా ట్రెండీగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, పెట్టుకుంటే అంతే అందంగా ఉంటాయండి. చెవికి ఆడవారికి చక్కటి బ్యూటిఫుల్గా ఉంటాయి. బట్ నేను మకర కుందనాల్లో ఎక్కువ డిజైన్స్ చేయలేదండి, ఎందుకంటే నేను ఒక 25 గ్రామ్స్లో ఒక పెద్ద డిజైన్ ఒకటి చేస్తూ ఉంటాను. అవి వెడ్డింగ్ స్టైల్లో తయారైన డిజైనర్ పీసెస్ ఉన్నాయి, చాలా ట్రెండింగ్లో ఉంటాయి. వెయిట్ ఎక్కువైనా సరే దానికి వెళ్తూ ఉంటారు చాలామంది. బట్ లో వెయిట్లో చక్కటి ఒక 10 గ్రాముల్లో మకర కుందనాలు చేయమని చాలామంది అడిగారండి. మీలో ఎంతోమంది అడిగారు నన్ను, లో వెయిట్లో మకర కుందనాలు చేయండి అని. బట్ ఇప్పుడు కుదిరిందండి అది, ఎందుకంటే లో వెయిట్లో చేసేటప్పటికి మకర కుందనం దానికి ఉన్న సహజమైన ఆ లుక్ పోకూడదు, మకర కుందనం అనిపించాలి చూస్తే. సో అది మిస్ అయింది అనుకోండి, మళ్ళీ హ్యాంగింగ్స్ లాగా బుట్టల్లాగా అనిపిస్తాయి. ఈరోజు అలా కాకుండా మకరాలు తీసుకున్నాం, చక్కటి స్టడ్స్ అండి. రెండు వైపులు కూడాను క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, రివర్సిబుల్. ఇటువైపు పెట్టుకుంటే ఒక స్టోన్ కాంబినేషన్లో, ఇంకా అదర్ సైడ్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఇంకొక కాంబినేషన్లో రూబీ ఎమరల్డ్ సీజెట్ని అలా షఫిల్ చేసి సెట్టింగ్ చేసాం స్టడ్లో. చక్కటి పర్ల్ కాంబినేషన్స్, అలాగే రూబీ ఎమరల్డ్. ఈ మకర కుందనాలు చాలా కలర్ఫుల్గా ఉంటాయండి, బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. పెట్టుకుంటే అంత ట్రెండింగ్గా కొత్త లుక్ ఇస్తాయి మీకు డెఫినెట్గా. అలవాటు లేని వాళ్ళు కూడా, ఇప్పటివరకు మకర కుందనాలు ట్రై చేయని వాళ్ళు కూడా ఈ 10 గ్రాముల మకర కుందనాలు ట్రై చేయండి. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, మీకు కొత్త లుక్ ఇస్తాయి అంటంలో ఎటువంటి డౌట్ లేదండి. అంత బ్యూటిఫుల్గా వచ్చినాయి. జస్ట్ 10 గ్రాములు కూడా లేవండి, 9 గ్రాములు చేంజ్ ఉంది నెట్ వెయిట్. సో అలాగని మకర కుందనాలు చిన్నగా ఉండవండి, చక్కగా మనం పెద్ద బుట్టలు పెట్టుకున్నట్టే ఉంటాయి. చూడండి ఎంత 1 ఇంచ్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి పగల దాకా 1 ఇంచ్ పైన ఉంది పొడవు. క్యూట్గా ఉన్నాయండి, బ్యూటిఫుల్గా వచ్చేసినాయి. నాకైతే చాలా నచ్చినాయండి ఈ మకర కుందనాలు అయితే. సో 10 గ్రాముల్లో చక్కటి మకర కుందనాలు, అలాగే ఎప్పుడు మన ట్రెండింగ్లో ఉండే మన కంటెలు. ఈ డిజైన్స్ మీకు ఎలా నచ్చినాయి తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.